ఈరోజు దేవీ దేవతలు కూడా సోషల్ మీడియాకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. మీరు కొన్ని సీజన్గా కొన్ని వీడియోస్ వస్తాయి చూస్తారా? ఒక 2 సంవత్సరాల క్రితము ఒక ట్రెండింగ్ నడిచింది. ప్రత్యుంగరి మాత ఆరాధన చేస్తే మీకు అసలు కష్టాలు పోతాయి, శత్రువులు పోతాయని. అసలు ఎవరిని కదిలించిన 2 సంవత్సరాలు ప్రత్యుంగరి మాత. తర్వాత ఇప్పుడు ఒక ట్రెండింగ్ నడుస్తుంది, నిమిషాంబికా దేవి. మీరు వెళ్ళే ఒక్క క్షణంలో మీ కోరికలన్నీ తీరిపోతాయని చెప్పి. అంటే సోషల్ మీడియా ఎంత ప్రభావం చూపెడుతుంది చూడండి. ఏ దేవుణ్ణి ట్రెండింగ్లో ఉంచాలి, ఏ దేవుణ్ణి ట్రెండింగ్లో ఉంచకూడదు. మనం చాలామంది చరిత్ర చదివిన వాళ్ళము ఒక విషయాన్ని చదివినప్పుడల్లా చాలా బాధ వేస్తుంది. ఏది? హిరోషిమా నాగసూకి పైన అణుబాంబు వేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అక్కడ ఏ పంట పండదు, ఉండడానికి ఎవరు, అక్కడ జీవించడానికి కూడా నీరు కూడా కలుషితమైంటుంది ఇప్పటికి కూడా హిరోషిమా నాగసాకిలో. ఈరోజు సోషల్ మీడియా కూడా అలాంటిదే, మన జీవితాలను నిస్సారంగా చేసేస్తుంది. నిజంగా ఈరోజు ఎవరికైనా సరే ఒక ఎమోషన్స్ అనేటువంటి ఎవరికైనా ఉన్నాయా? ఎమోషన్సే లేవు, అన్నీ చాలా లైట్. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈరోజు ట్రెండింగ్ ఉంది, రేపు ఉండదు, రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు. ఆ విధంగా మన జీవితము దేనిపైన కూడా మన మనస్సు లగ్నం చేసుకోకుండా ఒక్క సోషల్ మీడియా మాత్రమే మనల్ని ప్రభావితం చేస్తుంది.